అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. మనము ఏ దేవాలయంకి వెళ్తే అందులో ఎన్ని ప్రదక్షిణాలు చేసుకోవాలని గురించి తెలుసుకుందాం. విష్ణు ఆలయాలకు వెళ్తే సరి సంఖ్యలలో అంటే 2, 4, 6, 8, 10, 12 అలా సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేసుకోవాలి. శైవాలయము లేదా శాక్తేయాలయం అంటే అమ్మవారి ఆలయాలు అలాగ వెళ్తే బేసి సంఖ్యలో 1, 3, 5, 7, 9 అలా బేసి సంఖ్యలో మనం ప్రదక్షిణాలు చేసుకోవాలి. నవగ్రహాలయంకి వెళ్తే 9 లేదా 18, 9తో వచ్చే సంఖ్యతోటి 9, 18 అంటే 1, 8, 9, 27, 2, 7, 9 అలా 9 సంఖ్య వచ్చేటట్టు చూసుకొని నవగ్రహాలయంలో ప్రదక్షిణాలు చేసుకోవాలి. శైవాలయంకు వెళ్తే ముఖ్యంగా అక్కడ ప్రతినిత్యము స్వామివారికి అభిషేకం జరుగుతుంటుంది కాబట్టి ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుకొని ఆ సోమసూత్రం వరకు వచ్చేసి అంటే అభిషేకం చేసే నీళ్లు బయటికి వెళ్ళేదాన్ని సోమసూత్రము అంటారు. అక్కడ వరకు వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ సోమసూత్రం వరకు అలా పూర్తి ప్రదక్షిణం చేస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది. ఆ శైవాలయంలో 1 సంఖ్య 3 సంఖ్యలతోటి శైవాలయంలో గణపతి దగ్గర కూడా 3 సంఖ్యతోటి ప్రదక్షిణాలు చేయడం జరిగితే మనం ఏది అనుకున్నా కానీ త్వరగా నెరవేరుతుంది. జై శ్రీరామ్.